వరద బాధితులకు సహాయం కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాలలో వచ్చిన వరదలకు దాదాపుగా 300 విశ్వ బ్రాహ్మణ కుటుంబాల ఇళ్లు ముంపుకు గురై సర్వం కోల్పోవటం జరిగింది. ఈ హృదయ విదారకర సంఘటనకు చెల్లించిన వేవ మరియు తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో 160 విశ్వ బ్రాహ్మణ నిరుపేద కుటుంబాలను గుర్తించి ఈ రోజు దంసాలాపురం న్యూ కాలనీలో గల 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సువర్ణ ప్రసాద్, సదానందచారి, వెగ్గలం శ్రీనివాసరావు, రాముడుగు నరసింహచారి, అద్దంకి నాగేశ్వరరావు, దేవరాజు, వెంకటేశ్వర్లు, వసంత్, నదిగమ బ్రహ్మం తదితరులు ఉన్నారు. ఇక్కడ 3 అక్కడ 4 అండి. ఇక్కడ 3 ఇక్కడ ఎవరమ్మా 3 పేరు రాపించిన ఏం పేరు ఏమైంది చూడండి సీనియర్. ఓకే నెక్స్ట్ చూడండి సీనియర్. ఓకే నెక్స్ట్ విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ మాట్లాడుతున్నాను. ఖమ్మం మున్నేరు వరద బాధితులు విశ్వకర్మలు ఎంతోమంది ఇబ్బంది పడ్డటువంటి విషయం మనందరికీ తెలిసింది. కాబట్టి మేమందరం కూడా విశ్వకర్మ ఎంప్లాయీస్ అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు అందరం కలిపి ఖమ్మంలో నిజంగా ముప్పు ప్రాంతాల్లో ఎక్కువగా గురయ్యి ఉన్నటువంటి నిరుపేద విశ్వబ్రాహ్మణులకు ఎంతో కొంత సహాయం చేద్దామన్న తలంపుతోనే మేము ఈ చిరు కార్యక్రమాన్ని తీసుకొని ఈ నిత్యావసర వస్తువుల పంపిణీని ఒక 150 మందికి పంచుతున్నాం. గత 3 రోజులుగా ఈ కార్యక్రమం నడుస్తుంది. మొదటి రోజున దసరాపురంలో 60 మందికి ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి పంపింగల్ రోడ్లో 55 మందికి, అదేవిధంగా తర్వాత మనం వెంకటేశ్వర కాలనీలో 10 మందికి, ఈ రోజున అంటే 19వ తారీఖు నాడు మన ఈ మోతీ నగర్లో 12, తర్వాత అదేవిధంగా బొక్కలగడ్డలో 20, ఈ విధంగా మొత్తం ఒక 150 వరకు ఈరోజు మొత్తం మీద పంచడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ముంపు ప్రాంతాల్లో గురైనటువంటి మన విశ్వకర్మలు చాలా నిరుపేద వర్గాల్లో నిరుపేదగా జీవితాలు అనుభవిస్తున్నటువంటి తినడానికి కూడా తినేని పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితి సర్వస్వం కోల్పోయి ఉన్నారు. కాబట్టి మా వంతుగా ఇక్కడ వచ్చినటువంటి దాతలందరూ కూడా మేమందరం అనుకొని ఎంతో కొంత మన వాళ్ళకి చేయాలన్న తలంపుతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని 3 రోజులుగా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి దాతల ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అత్యధికంగా 26,000 రూపాయలను అరిపాక పవన్ కుమార్ గారు, పద్మావతి కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ వారు విశ్వకర్మ, ఆయన 26,000 రూపాయలు ఇచ్చి చెద్దర్లు కొనివ్వడం జరిగింది కన్నోజ్ కిరణ్ కుమార్ గారి ద్వారా. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అడగగానే స్పందించిన దాతలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి నిజంగా ఇది మన చాలా ఇబ్బంది పడుతున్నారని భావించి ఈ రోజున అందరూ కూడా అడగగానే మా అందరికీ సహకారాన్ని అందించినటువంటి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మూలకారకులైన దాతలందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 150 మంది అంటే ఖమ్మంలో 150 మంది కాదు విశ్వకర్మలు ఈ వరదకు గురైనది. ఇంకొక మొత్తం 500 పైగా విశ్వకర్మలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదుకోవడం సాధ్యం కాకపోయినప్పటికీ కూడా ఇంకా మా విశ్వబ్రాహ్మణ కొన్ని ఇతర సంఘాలు కూడా ఇంకా ముందుకు వచ్చి వాళ్ళు కూడా చేయడానికి వస్తున్నారు. వాళ్ళు ఏదైనా సరే మొత్తం మీద అందరికీ ఈ రకంగా సహాయం చేయడం, మేమందరం కూడా వాళ్ళందరికీ అండగా ఉన్నామని ధైర్యం చెప్పడానికి ఈ చిన్న ఈ వృతాభక్తిగా మేము 5 కేజీల బియ్యం, ఒక చెద్దరు, ఒక టవలు, మంచినూనె ప్యాకెట్, చింతపండు, ఇవి పంచదార, షుగర్, ఇవి ఇవ్వడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వరదల్లో ఇబ్బంది పడుతున్న మీరందరూ కూడా ఈ సహాయం చేస్తున్న ఈ దాతలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు పట్టాల్సిందిగా కోరుతున్నాం. వారికి దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని భవిష్యత్తులో ఏ కార్యక్రమం ఎట్లాంటి ఎవరికి ఆపద వచ్చినా సరే ఇలాంటి ఆదుకునేటువంటి మనస్తత్వం అందరికీ ఇవ్వాలని చెప్పని అవకాశాలు కూడా అందరికీ కలిగించాలని చెప్పని వారు ఆ దాతలుగా ఇచ్చేటువంటి స్థాయి అందరికీ కలిగించాలని చెప్పని ఆ దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం.
భారీ వర్షాలు అందువలన వచ్చిన వరదల వల్ల ఖమ్మం నగరంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో వరదలకు మునిగి వారు అనేక రకాల ఇబ్బందులు పడి వారి వస్తువులు ఇంట్లో ఉన్న ఏ ఒక్క వస్తువు కూడా లేకుండా వారు కట్టుబట్టలతోని ప్రాణాలతోని బయటపడ్డారు. వారి కోసం ఖమ్మం జిల్లా ఉద్యోగుల సంఘము మరియు ఖమ్మం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘము రకరకాల వ్యక్తుల నుండి, అంటే మా కమ్యూనిటీ నుండి, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలోని ఉన్నతమైన వారి నుండి, వ్యాపారస్తుల నుండి, ఉద్యోగస్తుల నుండి సందాల రూపంలో, వస్తువుల రూపంలో వసూలు చేసిన బియ్యము, పప్పు, నూనె, దుప్పటి, టవలు, చింతపండుని ఈరోజు దోసలాపురంలోని 60 కుటుంబాలకు పంపడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో నగరానికి సంబంధించిన రాముడు నరసింహాచారి గారు మా అందరికీ గురువు గారు, తండ్రి లాంటి వారు, మా వంశంలోనే, మా కులంలోనే ద్రోణాచార్య లాంటి వారు. అదేవిధంగా ఖమ్మం నగరానికి విశ్వబ్రాహ్మణ సంఘం అద్దంకి నాగేశ్వరరావు గారు, విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణప్రసాద్ గారు, ఇంకా సీతారామాచారి గారు, తర్వాత సదానందాచారి గారు, ఇనుగుర్తి వెంకటేశ్వరులు గారు, ఇంకా ఈ నగర డాక్టర్ గారు ఎంఎం చారి గారు, మరియు ఖమ్మం నగరం యొక్క విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వసంతబాబు గారు రాలేదు. తర్వాత దేశరాజు వెంకటేశ్వరరావు గారు, రామాచారి గారు, నందిగ్రామ వీరబ్రహ్మచారి గారు, అనేక మంది, లక్కేపూర్ ఉపేంద్రాచారి గారు మరియు సీతారామాచారి గారు, బాణాల వీరబ్రహ్మచారి గారు, సదానందాచారి గారు పాల్గొనడం జరిగింది. వీరందరి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని సోమేశ్వరాచారి గారు, వీరందరి యొక్క ఆర్థిక సహాయంతో, సహాయ సహకారాలతో వరద ప్రాంతంలో ముంపుకు గురైన మన విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు మా చేతనైనంత సహాయాన్ని అందించడం జరిగింది. వారికి, మాకు, మనందరికీ మంచి జరగాలని విశ్వకర్మ గారిని, శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారిని కోరుచున్నాము. ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలకి మరియు ఇచ్చేసిన వరదల్లో ఇబ్బంది పడ్డ మన విశ్వబ్రాహ్మణ సోదరులకి అందరికీ ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఇట్లాంటి సంఘటనలు ముందు రాకూడదని, వచ్చిన తట్టుకునే శక్తి మన జాతికి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ భారీ వర్షాలు అందువలన వచ్చిన వరదల వల్ల ఖమ్మం నగరంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో వరదలకు మునిగి వారు అనేక రకాల ఇబ్బందులు పడి వారి వస్తువులు ఇంట్లో ఉన్న ఏ ఒక్క వస్తువు కూడా లేకుండా వారు కట్టుబట్టలతోని ప్రాణాలతోని బయటపడ్డారు. వారి కోసం ఖమ్మం జిల్లా ఉద్యోగుల సంఘము మరియు ఖమ్మం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘము రకరకాల వ్యక్తుల నుండి, అంటే మా కమ్యూనిటీ నుండి, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలోని ఉన్నతమైన వారి నుండి, వ్యాపారస్తుల నుండి, ఉద్యోగస్తుల నుండి సందాల రూపంలో, వస్తువుల రూపంలో వసూలు చేసిన బియ్యము, పప్పు, నూనె, దుప్పటి, టవలు, చింతపండుని ఈరోజు దోసలాపురంలోని 60 కుటుంబాలకు పంపడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో నగరానికి సంబంధించిన రాముడు నరసింహాచారి గారు, మా అందరికీ గురువు గారు, తండ్రి లాంటి వారు, మా వంశంలోనే, మా కులంలోనే ద్రోణాచార్య లాంటి వారు. అదేవిధంగా ఖమ్మం నగరానికి విశ్వబ్రాహ్మణ సంఘం అద్దంకి నాగేశ్వరరావు గారు, విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణప్రసాద్ గారు, ఇంకా సీతారామాచారి గారు, తర్వాత సదానందాచారి గారు, ఇనుగుర్తి వెంకటేశ్వరులు గారు, ఇంకా ఈ నగర డాక్టర్ గారు ఎంఎం చారి గారు, మరియు ఖమ్మం నగరం యొక్క విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వసంతబాబు గారు రాలేదు. తర్వాత దేశరాజు వెంకటేశ్వరరావు గారు, రామాచారి గారు, నందిగ్రామ వీరబ్రహ్మచారి గారు,
అనేక మంది లక్కేపూర్ ఉపేంద్రాచారి గారు మరియు సీతారామాచారి గారు, బాణాల వీరబ్రహ్మచారి గారు, సదానందాచారి గారు పాల్గొనడం జరిగింది. వీరందరి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని సోమేశ్వరాచారి గారు వీరందరి యొక్క ఆర్థిక సహాయంతో సహాయ సహకారాలతో వరద ప్రాంతంలో ముంపుకు గురైన మన విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు మా చేతనైనంత సహాయాన్ని అందించడం జరిగింది. వారికి మాకు మనందరికీ మంచి జరగాలని విశ్వకర్మ గారిని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని కోరుచున్నాము. మోతీనగర్లో ఇది 3వ రోజు. వాళ్ళు వరద బాధితులకు మేము ఎంత సహాయం చేసినా కానీ వాళ్ళకి రుణం మాత్రమే. కాబట్టి ఇచ్చే నిత్యావసర వస్తువుల ప్యాకెట్ను స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సోనుప్రసాద్ గారు. విశ్వబ్రాహ్మణులు ఈనాడు వరద బాధిత జిల్లాల్లో మరి అగ్రహారం కాలనీ, పంపింగ్వేల్ రోడ్, వెంకటేశ్వర నగర్, మోతీనగర్, గొప్పలగడ్డ తదితర ప్రాంతాల్లో అందరూ నష్టపోయి బాగా ఇబ్బందులలో ఉన్నందుకు ఖమ్మం నగరంలో వేవ ఎంప్లాయీస్, తర్వాత విశ్వబ్రాహ్మణ సంఘం మరి 2 కలిసి అనుబంధంగా ఈనాడు వాళ్ళందరికీ కిట్లు పంచడం జరిగింది. దాతలు అన్ని రకాలుగా ఆలోచించేసి మరి డొనేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. మరి ఖమ్మంలో ఎన్నడూ జరగని నష్టం ఈనాడు విశ్వబ్రాహ్మణులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా వేరే వాళ్ళకు కూడా జరిగింది. కాబట్టి మన వంతు సహాయం సహకారాలు అందించాలని చెప్పేసి అని ఒక కిట్ తయారు చేసేసి ఆ కిట్టు మరి మన వంతు చిన్న సహాయం అని చెప్పేసి అని ఆ సహాయం చేయడం కోసం మరి ఖమ్మంలో నగరంలో ఉన్న పెద్దవాళ్ళందరూ మరి వేవ అధ్యక్షులు సత్యనారాయణ గారు, మరి స్వర్ణప్రసాద్ గారు, మరి గురుబ్రహ్మం గారు, పాపాచారి గారు, సదానందచారి గారు, మరి ఖమ్మం టౌన్ అధ్యక్షులు మరి వీరబాబు వసంతబాబు గారు, మరి సెక్రటరీ మరి దేశరాజు వెంకటేశ్వర్లు గారు, తర్వాత కొమరగిరి రామాచారి గారు, మరి కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు మరి బాణాల వీరబ్రహ్మం గారు అందరూ సహాయ సహకారాలను అందించి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు